Dear viewers, good evening to all of you. Today I would like to deal with the active voice to passive voice and the sentence is to be converted into passive voice, and this sentence is question, interrogative sentence starting with WH word. After WH word, when, where, when, how, etc. After WH word, you may find any helping verb. But here, I have specifically taken do form verb. Because it is somewhat problematic. That's why I am training you, I am familiarizing you how to tackle this. If you are able to do this successfully, you can tackle any helping verb. Already helping verbs tackling was over, but now I am emphasizing it. Example, why do they visit Canada? Why, when, where, how, like that, any WH word. Why do they visit Canada? Do helping verb. Question. First step one. ఈ వైలు ఇలానే ఉంటాయి WH word. తర్వాత ఇలా do they visit లా they do అని రాయండి. అంటే ఏంటి, నెక్స్ట్ స్టెప్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. స్టెప్లు అనమాట. ఇంతకుముందు వీడియోలో చూస్తున్నారు మీరు, మళ్ళీ కావాలని చేస్తున్నాం మనం. వై డూ దే అని వల్ల దే అని పెట్టండి ముందు, దే. తర్వాత డూ విజిట్ అని వెర్బ్ ఉంచండి. తర్వాత ఈ కెనడా ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక మాట, వై డూ దే విజిట్ కెనడా అన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ వెర్బ్ను కనుక్కోవాలని ఇంతకుముందు చెప్పుకున్నాను నేను. డూ దే విజిట్ లా డూ విజిట్ అనేది వెర్బ్, అది వచ్చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా సబ్జెక్టు ఆబ్జెక్ట్లు వచ్చేస్తాయి. డూ విజిట్ రాసావు, తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, కెనడా. వెర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్టే కదా కెనడా. ఈ వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, దే. ఎవరు ఈ పని చేస్తుంది, వాళ్ళు కదా. అందువల్ల వై దే డూ విజిట్ కెనడా. ఓకే, ఈ గమనించుకోండి స్టెప్. తర్వాత ఏం చేయాలా, ప్యాసివ్ వాయిస్లో మారద్దాం. వై అది అలాగే ఉంచండి. వై కెనడా, ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి ఇక్కడ. తర్వాత స్టెప్లో ప్యాసివ్ వాయిస్ చేయబోతున్నాం. కెనడా అన్నావు. తర్వాత ఏం చేయాలా, పైన హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, ఇంతకుముందే చెప్పుకున్నా నేను. డూ, డస్, డిడ్ హెల్పింగ్ వెర్బులుగా కనపడితే ప్యాసివ్ వాయిస్లో రాకూడదు. దానికి సంబంధించి వాటి టెన్షన్ను బట్టి బిఫోర్ వెర్బ్ తెచ్చుకోవాలా. డూ అనేది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ కదా, డూ, డస్. అందువల్ల యామ్, ఈజ్, ఆర్ వాటి ప్రకారము ఇక్కడ కెనడా సింగులర్ కాబట్టి కెనడా ఈజ్ అని రాయాల బిఫోర్ వెర్బ్. తర్వాత ఏం చేసాం, విజిట్ అనే దానికి ఈ విజిట్ మెయిన్ వెర్బ్, దాని మూడో రూపం ఏంది, విజిటెడ్. విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటెడ్. తర్వాత ఏంది, ప్రిపోజిషన్ బై. తర్వాత దే ఉన్న దాని ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది, దెమ్. ఇక్కడ చూడండి, వై కెనడా ఈజ్ విజిటెడ్ బై దెమ్. ప్యాసివ్ వాయిస్ 99% అయిపోయింది. అయితే పరీక్షల్లో వాళ్ళు ఇచ్చింది ఏంది, ఈ WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, సమ్ హెల్పింగ్ వెర్బ్. మనం ఏం చేయాలా, కెనడా ఈజ్ విజిటెడ్ అన్నప్పుడు ఇంకదులో హెల్పింగ్ వెర్బ్ ఏంది, ముందు ఉండేది. ఎక్కువ పదాలు అన్నప్పుడు ముందు ఉన్నది, ఈజ్ ముందు చేస్తారు. వై ఈజ్ కెనడా విజిటెడ్ బై దమ్. ఇక్కడ ముందు ఈజ్, దీని యూనివర్సల్ ప్రిన్సిపల్ అంటారు. ఈజ్ ముందుకు వస్తే చాలు, అంతే. వై ఈజ్ కెనడా విజిటెడ్ బై దమ్, క్వశ్చన్ మార్క్ పెట్టండి. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.